హాయ్ అండి. ఈరోజు పిల్లల కోసం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తల్లిదండ్రులకి, పిల్లలకంటే పిల్లల కోసం చాప్టర్ అయితే పిల్లల కోసం అయినప్పటికీ మెసేజ్ కానీ తల్లిదండ్రులు గ్రహించాల్సిందే. పిల్లలు చిన్నప్పటి నుంచే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చిన్న పిల్లలు వాళ్ళు చెబుతున్నది ముందు వినండి. ఎందుకు అనంటే మెల్లమెల్లగా తల్లిదండ్రులకి అంటే ఒక ఫ్రెండ్షిప్ నేచర్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళేమో పాపం స్కూల్లో చాలా అలజడులు పడి ఏదో ఇదయ్యి అలసిపోయి వస్తారు. ఆ కొన్ని మూమెంట్స్ తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, వీళ్ళు డ్యూటీ చేసి వచ్చి అలసిపోయి వాళ్ళు చెప్పింది ఏమీ వినకుండా కసిరేసి వాళ్ళకి ఏదో కొంత పెట్టేసి వాళ్ళకి మళ్ళీ ట్యూషన్కి పంపించేసి వాళ్ళ వీపు మీద ఒక బండిల్ పెట్టేసి అది అలా చేయకండి. ఎందుకు అనంటే పిల్లల మనస్తత్వం మీకు అర్థం కావాలి, మీ మనస్తత్వం వాళ్ళకి అర్థం కావాలి. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది, ఆ కనెక్షన్ అనేది ఏర్పాటు అవ్వాలి. ఎందుకు అనంటే ఆ పిల్లోడు పెద్ద అవుతున్న కొద్దీ ఒక బెస్ట్ ఫ్రెండ్ని ఎలాగైతే ట్రీట్ చేస్తాడో అలాగూ తల్లితోనో తండ్రితోనో ఆ సంబంధాన్ని కొనసాగించుకుంటాడు. ఇప్పటి నుంచి అంటే చిన్ననాటి నుండే అది అలవాటు చేసుకోవాలి. వాళ్ళు చెబుతుందంతా ఓపికగా వినండి. విని వెంటనే సరిచేసేయాలని, వెంటనే దాన్ని గద్దించేయాలని అలా చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది వింటూ అది ఒకవేళ మీ దృష్టిలో అది తప్పు అనిపిస్తే అలా చేయకుండా ఇంకో అలా చేస్తే బాగుంటుంది కదా అనేటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇస్తూ వారిని బలపరచండి. అంతే తప్పించి ఎంకరేజ్ చేసి తప్పుల్ని చేసేలాగా అలా చేయకండి. ఓకేనా? అలాగని వారు చేస్తున్న పనిని డిస్కరేజ్ చేసినా సరే ఆ పసి మొగ్గల్లాంటి హృదయాలు చాలా బాధపడతాయి. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా తల్లి పిల్లలతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉండాలి. వాళ్ళు ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి మా అబ్బాయి ఉన్నాడు. స్కూల్ నుంచి వచ్చినప్పుడు వెంటనే చాలా విషయాలు షేర్ చేసేవాడు. బండి ఎక్కించుకుంది మొదలు ఇంటికి వచ్చి మరలా వాడికి ఏదో ఫీడ్ చేస్తున్నంత వరకు కూడా వాగుతూనే ఉండేవాడు. అలాగ వింటా ఉంటా అనమాట. ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే ఆ స్కూల్లో అదంతా అయిపోయిన తర్వాత అదంతా తీసుకొచ్చి ఫ్రెండ్ దగ్గర షేర్ చేసినట్లు తల్లితో ఆ కనెక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. చూసారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్ అనేది ఇప్పుడు కాలేజీలోనే అదే మెయింటైన్ అయింది. మరి 10th క్లాసు, ఇంటరు తర్వాత యూనివర్సిటీ కూడా అదే మెయింటైన్ చేస్తున్నాడు. ఎందుకు అనంటే ఆ తల్లిదండ్రులతో ఉన్నటువంటి కనెక్షన్ ఒక ఫ్రెండ్గా మారిపోవాలన్నమాట. ఈరోజు ఒక తల్లితోనో తండ్రితోనో పంచుకోలేనటువంటి విషయాలు ఒక బెస్ట్ ఫ్రెండ్తో పంచుకుంటున్నారు అని అంటే కారణము తల్లిదండ్రులే. తల్లిదండ్రులు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలి పిల్లలకి. అలా అవ్వాలి అని అంటే చిన్ననాటి నుండే వాళ్ళని నడిపించుకోవాలి. మనము చదువని చెప్పేసో లేకపోతే ఇంకోటి అని చెప్పేసో హాస్టల్స్లో చిన్నప్పుడే పడేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మన ప్రేమ వాళ్ళకి తెలీదు, మన ఎఫెక్షన్ వాళ్ళకి తెలీదు. ఇవేవి తెలియక మనకంటూ ఒక వయసు వచ్చిన తర్వాత, వాళ్ళకంటూ సంపాదించుకునే వయసు వచ్చిన తర్వాత మనల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పెడతారు. దట్ ఈస్ వృద్ధాశ్రయాలు. కాబట్టి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి. తల్లిదండ్రులు ఫస్ట్ టీచర్స్ వాళ్ళే, అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళే. వీటిని మనసులో పెట్టుకొని పిల్లలతో, మా పిల్లోడైతే పెద్ద అయిపోయాడు, మేము ఎలాగో ఫ్రెండ్స్ లాగే ఉంటాం, ప్రతి విషయం షేర్ చేస్తూ ఉంటాడు, ఏది దాచుకోడు, మా గ్యాడ్జెట్స్ అంతా ఏంటంటారు ఓపెన్ చేయడం అంతా లాక్ సిస్టమ్ వాడికి తెలుసు, వాడి దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ మాకు తెలుసు, మా మధ్యలో ఏదో అపరికలు ఉండవు. ఈ యొక్క మెయింటెనెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఏ మిస్టేక్ చేసినా సరే తల్లిదండ్రులతో డేరింగ్గా పంచుకునేలాగా ఆ యొక్క అట్మాస్ఫియర్ అనేది పేరెంట్సే కలుగు చేయాలి. ఇది జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. తల్లిదండ్రులు ముఖ్యంగా మీకోసమే. జాగ్రత్త. థ్యాంక్ యూ.